నా పేరు సయ్యద్ ముహిబుర్ రెహమాన్. నేను ఒక సైకాలజిస్ట్ని. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, చాలా దేశాల మాదిరి మన దేశంలో కూడా ఆల్కహాల్ ఈజ్ లీగల్. తాగడం, అమ్మడం, సరఫరా చేయడం ఇవన్నీ కూడా లీగల్, నేరంగా పరిగణించబడవు. అదేవిధంగా సెక్స్ విత్ మ్యూచువల్ కాన్సెంట్, పరస్పర అంగీకారంతో ఆడామగ సెక్స్లో పాల్గొంటే అది కూడా చట్టపరంగా లీగల్. అలాగని నాదొక చిన్న ప్రశ్న అండి. విషాన్ని లీగల్ చేస్తే, పాయిజన్ని లీగల్ చేస్తే మనం పాయిజన్ తాగి, విషాన్ని తాగి చచ్చిపోవాలా? ఖచ్చితంగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలా? చల్లని మనసుతో బుద్ధి పెట్టి ఆలోచించండి. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? షుడ్ వి కన్జ్యూమ్ పాయిజన్ అండ్ డై? మనం ఎన్ని పరిణామాలు చూస్తున్నాం ఇటువంటి వాటికి. ఎన్ని కుటుంబాలు సమేతం సర్వనాశనం అవుతున్నాయి సారాయి తాగడం వల్ల, సారాయి సేవించి ప్రయాణం చేయడం వల్ల, సారాయి తాగి సొంత ఇంటి వారి మీద దౌర్జన్యానికి పాల్పడడం మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎన్నో హత్యలకు, ఆత్మహత్యలకు, రోగాలకు, యాక్సిడెంట్లకు కారణం సారాయి. అదేవిధంగా ఎంతమంది అమ్మాయిలు ఈ పరస్పర అంగీకారంతో సెక్స్ లీగల్ కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడడం, ఆ చేసిన వాడు దుర్మార్గుడు వీడియోలు తీయడం, తన స్నేహితులతో షేర్ చేయడం, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం, తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం, లేదా అబార్షన్ చేయించుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, జీవితాంతం బాధపడడం, ఇవన్నీ అవసరమా అండి? మనకు మంచిగా వివాహం అనే వ్యవస్థ ఉంది, దాన్ని గౌరవిద్దాం. మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని వివాహం చేసుకోండి, అలాగే మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే అదే పరిష్కారం. ఆల్ ద బెస్ట్.